ఇక్కడ ఇది కెనాల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ అక్కనంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేశారు. అయితే ఇది పెళ్లిపాకలో మళ్ళీ ఇది ఒక 2.2 టీఎంసీ కెపాసిటీ, ఇదొక రిజర్వాయర్. ఇక్కడ నుంచి ఈ టనల్ నుంచి ఈ రిజర్వాయర్లు వచ్చేస్తే నక్కలగండి నుంచి రెండో టనల్, ఇది సెకండ్ టనల్, ఇది సెకండ్ టనల్, ఇది ఫస్ట్ టనల్, ఇది టీబీఎస్ సిస్టమ్ ద్వారా. ఇదేమో మామూలు డీబీ సిస్టమ్ ద్వారా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మాన్యువల్ అయిపోయింది 7 కిలోమీటర్. ఇది మాన్యువల్ అంటే డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ సిస్టమ్, ఇది మాన్యువల్ సిస్టమ్. ఇదేమో మిషన్, అదే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా. అది దీని తర్వాత ఈ టనల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఒక రిజర్వాయర్, దీన్ని పెళ్లిపాకలు అంటారు. దీన్ని ఈ పెళ్లిపాకల కాడ మళ్ళీ ఒక రిజర్వాయర్ కట్టిండ్రు. దీన్ని మళ్ళీ తర్వాత ఏంటంటే ఇక్కడ నాగార్జున సాగర్ ఉంటుంది. ఇక్కడ ఈ నాగార్జున సాగర్ ఇది నాగార్జున సాగర్ నుంచి ఏం చేశారంటే ఈ టనల్ ఆల్మోస్ట్ లేట్ అవుతుంది. ఆ 44 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఇది లేట్ అవుతుంది. ఏం చేశారంటే తాత్కాలికంగా నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ ఒక 4 పంపులు నిర్మాణం చేశారు. 4 పంపులు. ఇది పుట్టంగండి ప్రాంతంలో 4 పంపులు చేసింది. ఇది పుట్టంగండి. ఈ పుట్టంగండి ప్రాంతంలో 4 పంపులు నిర్మాణం చేసి మళ్ళీ దీనికి కనెక్టివిటీ చేసిర్రు 4 పంపులు కెనాల్కు. అయితే కెనాల్ కూడా కామన్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసిర్రు. ఇట్లా ఇక్కడ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంటుంది. ఇక్కడ నుంచి సిటీకి నీళ్లు వెళ్తున్నాయి అన్నట్టు. ఇది కెనాల్ ఇప్పుడు తాత్కాలికంగా 4 పంపుల ద్వారా ప్రజెంట్ ఈ ఎస్ఎల్బిసి కెనాల్కు నీళ్లు కొంత ఇస్తారు, ఆ సిటీకి వాటర్ ఇస్తారు, కొంత తాగునీరుకి ఇస్తారు, కొంత సాగు అవుతుంది. మెయిన్గా ఫ్లోరైడ్ ఏరియాకు 516 గ్రామాలకు ఈ పుట్టంగండి ద్వారా, అంటే పెద్దవర దగ్గర పుట్టంగండి ద్వారా తాత్కాలికంగా లిఫ్ట్ ద్వారా ఇస్తారు 4 పంపులు. అంటే ఫ్రమ్ నాగార్జున సాగర్, ఇది శ్రీశైలం నీళ్ళు కావు, నాగార్జున సాగర్ ద్వారా పుట్టంగండి ద్వారా తాత్కాలికంగా ఈ కెనాల్కు కామన్ పాయింట్ నుంచి ఇక్కడ నిర్మాణం చేసి కెనాల్కు నీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇది తాత్కాలికంగా ఇస్తారు. పర్మనెంట్ వస్తే పర్మనెంట్ ఏమైందంటే శ్రీశైలం నుంచి ఇది కంప్లీట్ అయితే ఇది 44 కిలోమీటర్లు, ఇది 7 కిలోమీటర్లు కంప్లీట్ అయితే నీళ్లు సొరంగం ద్వారా వచ్చేసి వితౌట్ లిఫ్ట్ ద్వారా వస్తాయి. మళ్ళీ ఇక్కడికి వితౌట్ లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ అనేది అవసరం లేదు, లిఫ్ట్ అవసరం లేదు, ఇది అవసరం లేదు. దీనికంటే ప్రతిపాదిత సాగు దాదాపు 3,70,000 ఎకరాలు, దాదాపు అంటే నల్గొండ 3,70,000 ఏకర్స్. ఇది నల్గొండలోనే ఉంటుంది. అయితే దీని ద్వారా మనము ఇప్పుడు 30 నుంచి 35 టీఎంసీలో నీళ్లు మనం రాబట్టుకుంటాం, వస్తాయి. ఓకే, 30 నుంచి 35 టీఎంసీలు వస్తాయి. 3,70,000 ఎకరాలు. ఈ 3,70,000 ఎకరాల్లో ఇలా 1,00,000 ఎకరాలు బ్రాహ్మణ వెల్లాయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గానికి ఇక్కడ నుంచి ఈ నల్గొండకు వచ్చిన తర్వాత నల్గొండ నుంచి ఉదయ సముద్రం నుంచి ఆయన నియోజకవర్గాన్ని పెట్టుకున్నాడు. అందులో 1,00,000 ఎకరాలు ఉన్నాయి ఇలా 3,70,000లో. సరే, ఇది నల్గొండ జిల్లాకు ఇది ఎందుకంటే ఫ్లోరైడ్ ఏరియాకు నివారణ గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి వచ్చే నీళ్ళు, ఇది ఒకటే స్కీమ్ నల్గొండకు. అంటే తెలంగాణకు మొత్తం గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి వచ్చేది ఇది ఒకటే స్కీమ్. మిగతా అన్ని లిఫ్ట్ స్కీమ్లు ఉన్నాయి. ఇదేమో ఫ్రీగా వస్తాయి నీళ్ళు. కాబట్టి ఈ ఫ్రీగా వచ్చే నీళ్ళు ఈ స్కీమ్ కంప్లీట్ చేయవలసింది ఉండే. ఇది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ స్కీమ్ మొదటి టనలు తెలంగాణ రాకముందు 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. అంటే తెలంగాణ వచ్చే వరకు ఒక 6 కిలోమీటర్ అటు ఇటు 24 కిలోమీటర్ కంప్లీట్ అయింది. అంటే 2007లో స్టార్ట్ చేసిన సమైక్య పాలనలో 2014 వరకు ఏర్పడే 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇక మిగిలింది ఏంటంటే 20 కిలోమీటర్లు మిగిలింది. ఈ 20 కిలోమీటర్ రిమైనింగ్ 20 కిలోమీటర్ కంప్లీట్ చేయాలి కదా. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కంప్లీట్ చేయలేదు. ఈ 20 కిలోమీటర్లు కేవలం 10 కిలోమీటర్లే కంప్లీట్ చేయింది. అంటే దానికి కారణం ఏంటంటే అప్పుడు ఎందుకు ఆగిపోయింది? కేసీఆర్ మొత్తం ఈ ఎస్ఎల్పిసి స్కీమ్ను కంప్లీట్ నిర్లక్ష్యం చేసిండు. దీనికి ఇక్కడ ఏమైందంటే ఈ పని ఈ ఎస్ఎల్పిసి టనల్, ఇది టనల్ బోరింగ్ మిషన్ కదా, ఇది మోడర్న్ మిషన్. ఇది ఒక్కొక్క మిషన్ దాదాపు 1000 కోట్లు ఉంటుంది. అంటే అయితే మనం దీని మీద టాపిక్ వద్దాము. టీబీ మిషన్ అనేది చాలా కాస్ట్లీ. ఎక్కడ కూడా ఎటువంటి మిషన్ మోడర్న్ టెక్నాలజీ ఇదే తవ్వుకుంటూ పోతున్నట్టు రోజుకో 3-4 మీటర్ ఫర్ అవర్ 2 అవర్స్ 2 మీటర్స్ అవుతుంది. ఫర్ అవర్స్ 2 మీటర్స్ 3 మీటర్స్ అవుతున్నట్టు. అది కాబట్టి తవ్వుకుంటా టీబీఎం మిషన్ అనేది దాదాపు ఎన్ని మీటర్లు ఉండొచ్చు? అంటే ఎంతమంది కార్మికులు పనిచేస్తారు ఇంట్లో? టీబీఎం ఎప్పటికీ షిఫ్ట్కి 50 మంది చేస్తారు. ఇది ఒక 10 మీటర్ల వెడల్పు తవ్వుకుంటూ పోతుంది. 9.9 మీటర్కు ఫినిష్డ్ కేసింగ్ వేసుకుంటూ వస్తారు. అంటే ఇది కేసింగ్ వేసుకుంటూ వస్తారు. ఇట్లా ఈ కేసింగ్ అంటారు దీన్ని. కేసింగ్ వేసుకుంటా ఈ మిషన్ తవ్వుకుంటా పోతుంది, వెనకకు తీయరాదు, ముందడి తవ్వుకుంటూనే పోతుంది. తవ్వుడు కంప్లీట్ అయిన తర్వాత అల్లనే బొంద పెట్టేస్తారు. హెడ్ కటర్ అనేది ఉందో అది దాదాపు 10 మీటర్ల హైట్ ఉంటుంది. 10 మీటర్ల హైట్ ఉంటుంది.